हेलो स्टूडेंट्स, वेलकम टू अवर चैनल विजन गुरु। सो इवाल మనం 10th క్లాస్ హిందీ పబ్లిక్ ఎగ్జామ్ సిరీస్ కి సంబంధించి సో పఠిత పద్యాంశ్ మనకి క్వశ్చన్ నెంబర్ 14 అన్నమాట। సో ఆల్రెడీ మనము 1 to 12 బిట్స్ భాగ్ 1 కి సంబంధించి 1 to 12 బిట్స్ సెపరేట్ గా ప్రతి ఒక్క టాపిక్ కి సంబంధించిన ఎక్స్‌ప్లనేషన్ వీడియోస్ అనేవి మన ఛానల్లో అప్లోడ్ చేస్తున్నామండి। నెక్స్ట్ భాగ్ 2 కి వచ్చేసరికి క్వశ్చన్ నెంబర్ 13 లో మనకి పఠిత గద్యాంశ్ ఉంటుంది। సో అంటే ప్యాసేజెస్ అన్నమాట, ప్రోజ్ నుంచి ఉంటాయి। సో అవి ఏ లెసన్స్ నుంచి ఇస్తారు, ఎలా అడగడం జరుగుతుంది। సో 2 లెసన్స్ లో కూడా ఈచ్ లెసన్ నుంచి మనకి 10 ప్యాసేజెస్ వాటి రిలేటెడ్ క్వశ్చన్స్ అనేవి మనము డీటెయిల్డ్ వీడియో అనేది పోస్ట్ చేస్తున్నాము। సో ఇప్పుడు వచ్చేసి మనం డిస్కస్ చేసుకోబోతుంది భాగ్ 2 లోనే క్వశ్చన్ నెంబర్ 14 అన్నమాట। సో ఇదేంటి అంటే పఠిత పద్యాంశ్ అంటే పోయం। ఇక్కడ మనకి ఇందులో కూడా అంతే 2 లెసన్స్ మనం ప్రిపేర్ అయితే సరిపోతుంది। ఒకటి వచ్చేసి తోపు, ఇంకొకటి వచ్చేసి మనుష్యత అన్నమాట। సో ఈ పోయమ్స్ కి సంబంధించి కూడా ప్రతి ఒక్క స్టాంజా నుంచి సో మాక్సిమం నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎలా అడగొచ్చు అనేది కూడా ఇక్కడ మీకు ఇవ్వడం జరిగింది। సో ఎక్కడ స్కిప్ చేయొద్దు, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వీడియో మొత్తం కూడా ఒకసారి వినండి, సో మీకు బాగా అర్థమవుతుంది। సో ఇది చూసిన తర్వాత మీకైతే 5 మార్క్స్ ఈజీగా తెచ్చుకోవచ్చు అన్న కాన్ఫిడెన్స్ అయితే బిల్డ్ అవుతుందని నా కాన్ఫిడెన్స్ అండి। సో ఫస్ట్ అయితే వీడియోలోకి వెళ్ళిపోదాము। ఫస్ట్ లెసన్ వచ్చేసి మనకి ఇందులో తోప్ కి సంబంధించి ఫస్ట్ స్టాంజా ఇక్కడ చూసినట్లయితే చూడండి। कंपनी बाग के मुहाने पर धर रखी गई है यह 1857 की तोप, इसकी होती है बड़ी संभाल, विरासत में मिले कंपनी बाग की तरह साल में चमकाई जाती है 2 बार। దీనికి సంబంధించిన క్వశ్చన్స్ చూద్దాము। భారతీయ ఇతిహాస్ में 1857 का क्या महत्व है। సో ఇక్కడ మనము ఇవి కొంచెం జాగ్రత్తగా నేర్చుకోవాల్సి ఉంటుంది, ఎందుకంటే లెసన్ అర్థమై ఉంటే, లెసన్ మనం చక్కగా వినుంటే మనం ఈ క్వశ్చన్స్కి చక్కగా ఆన్సర్స్ అనేవి చేయొచ్చు అనమాట ఇలా అడిగినప్పుడు। ఎందుకంటే అన్ని క్వశ్చన్స్కి ప్యాసేజ్లో ఆన్సర్స్ ఉండాలన్న రూల్ అయితే లేదు కదా। సో కాబట్టి ఎవరన్నా ఇంతవరకు కూడా తోపు లెసన్ ఎక్స్ప్లెనేషన్ అర్థం కాని వాళ్ళు, ఈ లెసన్ మాకు చక్కగా చెప్పలేదు, లేకపోతే మేం వినలేదు, అర్థం కాలేదన్న వాళ్ళు లెసన్ ఎక్స్ప్లెనేషన్ వీడియో కూడా మన ఛానల్లో ఉంది, ఒకసారి క్లియర్గా మీరు వినొచ్చు। విన్నారంటే ఖచ్చితంగా మీకు ఈజీగా అర్థమైపోతుంది। సో ఫస్ట్ క్వశ్చన్లో ఏం అడుగుతున్నారు మనల్ని, 1857 का क्या महत्व है। 1857 అని పోయంలో మెన్షన్ చేశారు కదా, మరి దాని వెనకున్న ఇంపార్టెన్స్ ఏంటి అని అడిగారు। భారతీయ ఇతిహాస్ में 1857 का यह महत्व है कि इसी साल स्वाधीनता का महान युद्ध लड़ा गया था। ఈ సంవత్సరంలోనే స్వాతంత్రం కోసం జరిగినటువంటి ఆ పోరాటం, ఆ వార్ అనేది అప్పుడే జరిగింది 1857లో। సో కాబట్టి అది దాని ఇంపార్టెన్స్। తోప్ కి సంభాల్ कैसे की जाती है। సో తోప్ని ఇక్కడ ఎలా చూసుకుంటున్నారు, తోప్ కి సంభాల్ కంపెనీ బాగ్ की तरह की जाती है, ఏ విధంగా అయితే కంపెనీ బాగ్ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు కట్టించినటువంటి ఆ తోట ఏదైతే ఉందో దాన్ని ఎలా చూసుకుంటున్నారో సో అలాగే దీన్ని కూడా జాగ్రత్తగా చూసుకుంటున్నారు। తోప్ కో సాల్ మే కితనీ బార్ చమకాయా జాతా హై, దీన్ని సంవత్సరంలో ఎన్నిసార్లు దీనికి మెరుగులు దిద్దుతారు। తోప్ కో సాల్ మే 2 బార్ చమకాయా జాతా హై, 2 సార్లు। కంపెనీ బాగ్ కి తోప్ సాల్ మే 2 బార్ కిస్ లియే చమకాయి జాతీ హై, ఎందుకు 2 సార్లు ఈ విధంగా దాన్ని క్లీన్ చేసి నీట్గా చూసుకుంటున్నారు। कंपनी बाग की तोप साल में 2 बार इसलिए चमकाई जाती है क्योंकि वह हमारी प्राचीन धरोहर है, ఎందుకంటే ఇది మనకి పాతకాలం నుంచి వస్తున్నటువంటి ఒక గుర్తు అనమాట। ఇది మన పూర్వీకుల యొక్క గుర్తుగా వాళ్ళ చిహ్నంగా దీన్ని భావిస్తున్నాం కాబట్టి దీన్ని మనం జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తున్నాం। ఇస్ కావ్యాంశ్ కే కవి కౌన్ హై। సో ఈ స్టాంజా ఇచ్చేసి పోయం రాసింది ఎవరు అని అడిగినప్పుడు ఇది కూడా మనకి ఎక్కడ ఉండదు పోయంలో, సో మనకు తెలిసి ఉండాలి తోప్ ఎవరు రాశారు అని। ఇస్ కావ్యాంశ్ కే కవి వీరేన్ डंगवाल हैं। कंपनी बाग के मुहाने पर क्या धर रखी गई है। సో కంపెనీ బాగ్ ఎంట్రన్స్ దగ్గర ఏం పెట్టున్నారు, కంపెనీ బాగ్ కే ముహానే పర్ 1857 की तोप धर रखी गई है। సో 1857 నాటి ఆ తోపును అక్కడ పెట్టున్నారు। तोप का प्रयोग कब किया गया है, దీన్ని ఎప్పుడు ప్రయోగించారు। तोप का प्रयोग 1857 में स्वाधीनता का महान युद्ध लड़ने के लिए किया गया। సో 1857లో జరిగినటువంటి ఆ యుద్ధంలో పోరాటం కోసము దీన్ని ఉపయోగించారు।
उपयुक्त पद्यांश किस पाठ से दिया गया है? उपयुक्त पद्यांश तोप पाठ से दिया गया है। तोप कहाँ रखी गई है? ఎక్కడ పెట్టున్నారు? कंपनी बाग के मुहाने पर रखी गई है। कंपनी बाग के मुहाने पर किस साल की तोप रखी गई है? ఏ ఇయర్లో ఉన్నటువంటి తోపును అక్కడ పెట్టారు? 1857. ఇది మనకి పోయంలో ఉంటుంది. సో చూసారా, ఇక్కడ మనకి ఈ స్టాంజాకి సంబంధించి ఎన్ని రకాలుగా క్వశ్చన్స్ అడగొచ్చు, అన్ని క్వశ్చన్స్ ఒక 10 క్వశ్చన్స్ దాకా మీకు ఇచ్చున్నాం ఇక్కడ. సో వీటిని మించి ఇంక అడగడానికి ఆ స్టాంజాలో అంతగా ఏమీ లేదు కాబట్టి ఈ 10 చూసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ స్టాంజా, सुबह शाम कंपनी बाग में आते हैं बहुत से सैलानी, उन्हें बताती है यह तोप कि मैं बड़ी जबर उड़ा दिए थे मैंने अच्छे अच्छे सूरमाओं के धज्जे अपने जमाने में. సో ఈ స్టాంజాకి సంబంధించి క్వశ్చన్స్ చూద్దాము. सैलानी सुबह शाम कहाँ आते हैं? सैलानी सुबह शाम कंपनी बाग में आते हैं. సో చూసారా, ఇక్కడ స్టాంజాలోనే ఉంది ఆన్సర్. सैलानी किसको देखने आते हैं? ఎవరిని చూడడానికి వస్తున్నారు? तोप को देखने आते हैं. सैलानी तोप को देखने आते हैं. तोप अपनी बातें किन्हें बताती है? तोप తన విషయాలన్నీ ఎవరికి చెప్తోంది? తోప్ अपनी बातें सैलानियों को बताती है. పర్యాటకులకు చెప్తోంది, నేను ఒకప్పుడు ఇది చేశాను అది చేశాను చాలా పవర్ఫుల్ అని. తోప్ నే కిస్కే ధజ్జే ఉడాయే. సో ఎవరిని అక్కడ నేను ఏర్పారేశానని చెప్తోంది తోపు. అచ్చే అచ్చే సూర్మావుంకే ధజ్జే ఉడాయే, మంచి మంచి వీరుల్ని నేను అక్కడ నాశనం చేసేసాను అని చెప్తోంది. उपयुक्त कविता के कवि कौन है? उपयुक्त कविता के कवि वीरेन डंगवाल हैं. तोप अपने बारे में सैलानियों को क्या बताती है? వచ్చిన పర్యాటకులకి తోప్ ఏం చెప్తోంది తన గురించి? तोप अपने बारे में सैलानियों को यह बताती है कि वह बहुत शक्तिशाली थी. ఏం చెప్తోందట? నేను చాలా పవర్ఫుల్ ఒకప్పుడు అని చెప్పుకుంటుంది. तोप ने किन सूरमाओं के धज्जे उड़ाए. ఏ వీరుల్ని నాశనం చేసింది, చంపేసింది అంటే तोप ने अंग्रेजों के विरुद्ध लड़ने वाले भारतीय सूरमाओं के धज्जे उड़ाए. तोप బ్రిటిష్ వాళ్ళకి ఆంగ్లేయులకి వ్యతిరేకంగా పోరాడినటువంటి భారతీయ సైనికులు, భారతీయ వీరుల్ని చంపేసింది. అచ్చే అచ్చే సూర్మా కౌన్ థే. మరి ఆ వీరులు ఎవరు? తోప్ చేత చంపబడ్డ వాళ్ళు ఎవరు అంటే దేశ్ కే లియే ప్రాణ్ త్యాగ్ కర్నే వాలే భారతీయ సైనిక్ అచ్చే అచ్చే సూర్మా థే. ఆ వీరులు మరెవరో కాదు, మన దేశం కోసం ప్రాణత్యాగం చేసేసినటువంటి భారతీయ సైనికులు. सुबह शाम कंपनी बाग में तोप को देखने कौन आते हैं? ఎవరు వస్తూ ఉన్నారు? सुबह शाम कंपनी बाग में तोप को देखने कई पर्यटक आते हैं या फिर कई सैलानी आते हैं. ఇక్కడ మనము ఏది రాసినా ఓకే, పర్యాటక్ రాసినా ఓకే, స్టాంజాలో ఇచ్చినటువంటి సైలానీ రాసినా కూడా ఓకే అన్నమాట. బడి జబర్ కౌన్ హై? తోప్ బడి జబర్ హై. నెక్స్ట్ స్టాంజా, अब तो बहरहाल छोटे लड़कों की घुड़सवारी से अगर यह फारिग हो तो उसके ऊपर बैठकर चिड़िया ही अक्सर करती है गपशप. कभी कभी शैतानी में वे इसके भीतर भी घुस जाती है, खासकर गौरैये. वे बताती हैं कि दरअसल कितनी भी बड़ी हो तोप, एक दिन तो होना ही है उसका मुंह बंद. దీనికి సంబంధించి క్వశ్చన్స్ చూడండి. छोटे बच्चे तोप का प्रयोग किसके लिए करते हैं? చిన్న పిల్లలు తోప్ని ఎలా యూజ్ చేస్తున్నారు? छोटे बच्चे तोप का प्रयोग घुड़सवारी के लिए करते हैं. సో గుర్రపాట ఆడుకోవడానికి, గుర్రం మీద ఎక్కి ఆడుకున్నట్లుగా దాని మీద ఎక్కి ఆడుకుంటున్నారట. గౌరయ్య క్యా దర్శానా చాహతీ హై. సో గౌరయ్య అంటే ఆ పిచ్చుకలు, అవి ఏం చూపించాలనుకుంటున్నాయి? గౌరయ్య యహ దర్శానా చాహతీ హై కి అత్యాచారీ కా అంత్ అవశ్య హోతా హై. సో అంటే ఒకప్పుడు విర్రవీగినటువంటి భారతీయ సైనికుల్ని చంపేసినటువంటి ఆ తోపు ఈరోజు పిల్లలు ఆడుకునే ఒక వస్తువుగా అయిపోయింది. సో కాబట్టి అన్యాయం ఏ రోజుకైనా సరే ఆగాల్సిందే, అరికట్టాల్సిందే అని చెప్తుంది అనమాట. తోప్ పర్ బైఠీ చిడియా హమే క్యా సందేశ్ దేతీ హై. సో ఆ తోప్ పైన కూర్చున్నటువంటి ఆ పక్షులు మనకి ఏ సందేశాన్ని ఇస్తున్నాయి? తోప్ పర్ బైఠీ చిడియా హమే యహ సందేశ్ దేతీ హై కి అత్యాచారీ కా అంత్ అవశ్య హోతా హై. సో చూసినట్లయితే ఈ రెండు క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఒకేలా ఉన్నాయి. రెండు ఒకటే అంటే ఇలా కూడా అడగొచ్చు, ఇలా అయినా అడగొచ్చు. छोटे बच्चे वर्तमान में तोप का प्रयोग किस रूप में कर रहे हैं? छोटे बच्चे वर्तमान में तोप का प्रयोग घुड़सवारी के लिए कर रहे हैं. छोटे लड़कों के लिए घुड़सवारी क्या बनी है? చిన్న పిల్లలకి గుర్రం ఆట ఆడడానికి అక్కడ ఏంటి యూజ్ అవుతుంది అంటే తోప్.
छोटे लड़कों के लिए घुड़सवारी तोप बनी है। चिड़िया अक्सर क्या करती है? चिड़िया अक्सर गपशप करती है। गौरैया क्या करती है? गौरैया कभी कभी शैतानी में तोप के भीतर घुस जाती है। దాని లోపలికి దూరిపోతాయి అన్నమాట। किसका मुंह बंद हुआ? तोप का मुंह बंद हुआ। तोप जितनी बड़ी होने पर भी अंत में क्या करना पड़ता है? तोप जितनी बड़ी होने पर भी अंत में मुंह बंद करना पड़ता है। तोप के अंदर खासकर कौन घुस जाती है? तोप के अंदर खासकर गौरैया घुस जाती है। సో ఇవి మనకి తోప్ లెసన్ కి సంబంధించినటువంటి ప్రతి స్టాంజాకి వీలైనన్ని ఎక్కువ క్వశ్చన్స్ ఎన్ని అడగడానికి ఛాన్సెస్ ఉన్నాయో అన్ని క్వశ్చన్స్ అనేవి మాక్సిమం ఆఫ్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఇచ్చాము। సో తర్వాత మనుష్యత అన్నమాట। సో మనుష్యతలో కూడా మనకంటే ఈ రోమన్ కి సంబంధించి అంటే క్వశ్చన్ నెంబర్ 14 కి సంబంధించి అయితే తోప్ నుంచి రావాలి, లేదంటే మనుష్యత నుంచి స్టాంజా ఇవ్వాలి। సో మనం ఇప్పుడు మనుష్యతకు సంబంధించి కూడా చూద్దాము, స్టాంజా వైజ్ చూద్దాము, ఒక్కొక్క స్టాంజాకి సంబంధించి క్వశ్చన్స్। సో ఫస్ట్ స్టాంజా చూడండి। विचारलो कि मृत्यु हो न मृत्यु से डरो कभी, मरो परंतु यो मरो कि याद जो करे सभी। हुई न यो सुमृत्यु तो वृथा मरे वृथा जिए, मरा नहीं वही कि जो जिया न आप के लिए। वही पशु प्रवृत्ति है कि आप ही चरे, वही मनुष्य है कि जो मनुष्य के लिए मरे। సో మీరు ఈ మనుష్యత అది కొంచెం ట్రిక్కీగా అనిపిస్తాయి క్వశ్చన్స్, అంటే మీకు ఎప్పుడైతే ఈ పోయమ్స్ అర్థమయ్యి ఉంటాయో అప్పుడే మీరు క్వశ్చన్స్కి ఆన్సర్స్ చేయగలరు। ఎందుకంటే మనకి ప్రోజ్లో ఉండేటువంటి ప్యాసేజెస్ ఏంటి అంటే మీరు ఈజీగా ఆన్సర్స్ చేయగలరు। ఈ పోయం క్వశ్చన్స్ కొంచెం ట్రిక్కీగా ఉంటాయి, ఈజీగానే ఉంటాయి బట్ కొంచెం ఆలోచించాలన్నమాట। కాబట్టి ఒకసారి మీరు లెసన్లో క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ చదివి ఆ లెసన్ ఎక్స్ప్లెనేషన్ వీడియో చూసి, లేకపోతే మీరు మీ మ్యామ్ చెప్పినప్పుడు మీ సార్ చెప్పినప్పుడు లెసన్ నీట్గా విని అర్థం చేసుకొని ఉండాలి, అందులో క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ నేర్చుకుని ఉండాలి, అప్పుడు మీకు ఇది చాలా ఈజీ సింపుల్ అయిపోతుంది అనమాట। సో ఫస్ట్ స్టాంజాకి సంబంధించి చూడండి। మర్త్య కిసే కహతే హై? మర్త్య అంటే ఏంటి? మర్త్య మనుష్యకో కహతే హై। సో మనిషి అని అర్థం మర్త్య అంటే। కవినే హమే కిస్సే నహీ డర్నే కే లియే కహా। సో దేన్ని చూసి భయపడకూడదని అన్నాడు కవి? కవినే హమే మృత్యుసే నహీ డర్నే కే లియే కహా, చావుని చూసి భయపడకూడదు అని చెప్పాడు కవి। పశు ప్రవృత్తి కిసే కహతే హై? పశు ప్రవృత్తి అని దేన్ని అంటున్నారు? అప్నే ఆప్ కే లియే ధర్నే కో హీ, ఇక్కడ సారీ చర్నే, ఇక్కడ అప్నే ఆప్ కే లియే చర్నే కో హీ పశు ప్రవృత్తి కహతే హై। అక్కడక్కడ చిన్న చిన్న టైపింగ్ మిస్టేక్స్ ఉండొచ్చు, బట్ నేను చదివినప్పుడు నేను కరెక్ట్గానే చూస్తాను, మీరు అది గమనించుకోండి। సో అప్నే ఆప్కే లియే చర్నే కో హీ పశు ప్రవృత్తి కహతే హై అంటే తన కోసం మాత్రమే బ్రతకడాన్నే ఇక్కడ పశు ప్రవృత్తి అంటున్నారు। కిస్ తరహకి మృత్యు సుమృత్యు कहलाती है? ఎటువంటి చావు మంచి చావు అని కవి చెప్తున్నారు। మర్నే కే బాద్ భీ లోగ్ యాద్ కరే తో ఐసీ మృత్యు సుమృత్యు कहलाती है। చనిపోయిన తర్వాత కూడా మనల్ని మనుషులు గుర్తుపెట్టుకున్నట్లయితే అలాంటి చావు మంచి చావు అనబడుతుంది। यह पद्यांश किस पाठ से दिया गया है? यह पद्यांश मनुष्यता पाठ से दिया गया है। काव्यांश में मर्त्य किसे कहा गया है? కావ్యాంశ్ మే మర్త్య అంటే ఏం చెప్పుకున్నా ఫస్ట్ బిట్ అడిగారు, అంటే అలా అడగొచ్చు ఇలా కూడా అడగొచ్చు అనమాట, ఎన్ని విధాలుగా అడగొచ్చు అనే దానికి మనం ఒకటే క్వశ్చన్ని 2-3 టైమ్స్ కూడా వచ్చుంటాయి, రిపీట్ అయి ఉంటాయి। సో మర్త్య అంటే ఏం చెప్పుకున్నాం? మనుష్య। మృత్యు కే పశ్చాత్ భీ కిస్ ప్రకార్ కే లోగ్ జీవిత్ రహతే హై? చనిపోయిన తర్వాత కూడా ఎటువంటి వ్యక్తులు బ్రతికే ఉంటారు? మృత్యు కే పశ్చాత్ భీ మానవతా కి సేవా కర్నే వాలే లోగ్ జీవిత్ రహతే హై। చనిపోయిన తర్వాత కూడా ఎవరైతే ఇతరులకి మంచి చేస్తుంటారో వాళ్ళు ఎల్లకాలం బ్రతికే ఉంటారు। ప్రజల ఆలోచనల్లో వాళ్ళు సహాయం పొందినటువంటి వాళ్ళ మనసులో ఆ వ్యక్తి ఎప్పుడూ బ్రతికే ఉంటారు। పశువుం కి శ్రేణి మే కిస్ ప్రకార్ కే వ్యక్తి ఆతే హై? పశువుల అంటే సో పశువర్గంలో ఎవరిని మనం తీసుకుంటాము అని అంటే ఎవరైతే ఇందాక చెప్పుకున్నామో అప్నే లియే హీ జీనే వాలే, కేవలం తన కోసమే అంటే స్వార్థపరులు అని చెప్పుకోవచ్చు మనం। అప్నే లియే జీనే వాలే వాళ్ళ గురించే ఆలోచించే వాళ్ళు, వాళ్ళ కోసమే బ్రతికే వాళ్ళు, పక్క వాళ్ళని అంటే పక్క వాళ్ళకి సహాయం చేద్దామన్న ఆలోచన కూడా ఉండదు, అలాంటి వాళ్ళని మనం పశువుల కింద లెక్కకు తీసుకుంటాం అన్నమాట। పశువుం కా స్వభావ్ కేసా హోతా హై? పశువుల స్వభావం ఏ విధంగా ఉంటుంది? పశువు కేవల్ అప్నే లియే హీ చర్తే హై, అవేంటి అంటే కేవలం తమ ఆహారం కోసం అవి
తింటూ ఉంటాయి అన్నమాట, చూస్తూ ఉంటాయి. కావ్యాంశ మే కిస్కి మహత్తా బతాయి గయి హై, పోయంలో దేని యొక్క ఇంపార్టెన్స్ గురించి చెప్పారు? కావ్యాంశ మే పరోపకార్ కి మహత్తా బతాయి గయి హై. పరోపకార్ అంటే పరులకి ఉపకారం చేసే వాటి గురించి చెప్పారు ఇక్కడ. అంటే ఇతరులకు సహాయం చెయ్యాలి, అదే మానవత్వము, మనుష్యత అంటే అదే కదా. సో దాని గురించి పోయంలో చెప్పడం జరిగింది. నెక్స్ట్ సెకండ్ స్టాంజా. उसी उदार की कथा सरस्वती बखानती, उसी उदार से धरा कृतार्थ भाव मानती, उसी उदार की सदा सजीव कीर्ति कूंजती, तथा उसी उदार को समस्त सृष्टि पूजती. अखंड आत्म भाव जो असीम विश्व में भरे, वही मनुष्य है कि जो मनुष्य के लिए मरे. సో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ధరతి కిస్కో పాకర్ స్వయం కో ధన్య సమస్తి హై. ఈ భూమి ఎవరిని తన మీద పొంది తనని తాను అంటే ధన్యురాలుగా భావిస్తుంది? ధరతి మానవీయ గుణోం సే భర్పూర్ ఉదార్ వ్యక్తి కో పాకర్ స్వయం కో ధన్య సమస్తి హై. ఈ భూమి మానవతా విలువలున్నటువంటి ఒక మంచి గొప్ప వ్యక్తి జన్మించినప్పుడు తనని తాను ధన్యురాలుగా భావిస్తుంది. విశ్వ మే కైసే లోగోం కి కీర్తి ఫైల్తీ హై, ప్రపంచంలో ఎటువంటి వ్యక్తుల యొక్క ప్రతిష్టలు వ్యాప్తి చెందుతాయి? విశ్వ మే ఉదార్ లోగోం కి కీర్తి ఫైల్తీ హై. ఉదార్ లోగ్ అంటే గొప్ప వ్యక్తులు అని, సో మహాపురుష్ అని, అలాంటి వాళ్ళ యొక్క పేరు ప్రఖ్యాతలు పొందుతారు అని. సమస్త సృష్టి పూజితి సే కవి కా అభిప్రాయ క్యా హై? समस्त सृष्टि पूजती से कवि का अभिप्राय है कि संपूर्ण विश्व में पूजनीय. సమస్త సృష్టి పూజితి అంటే ఏంటి? సమస్త అంటే పూర్తి, సృష్టి అంటే ప్రపంచం అంతా కూడా, ఈ సృష్టి మొత్తం కూడా పూజించదగ్గ అని చెప్పేసి దాని అర్థం. ఉదార్ వ్యక్తి విశ్వకే లియే క్యా కర్తా హై. ఈ గొప్ప వాళ్ళు మహాపురుషులు అన్నాం కదా, సో అలాంటి వ్యక్తులు ఈ ప్రపంచం కోసం ఏం చేస్తారు? ఉదార్ వ్యక్తి విశ్వకే లియే అప్నేపన్ और अखंडता का संचार करता है. సో ఉదార్ వ్యక్తి ఏం చేస్తారు? మహాపురుషులు, మంచి వ్యక్తులు అనేవాళ్ళు, గొప్పవాళ్ళు అనేవాళ్ళు ప్రపంచంలో ఏం చేస్తారు అంటే అప్నాపన్ అంటే మన అనేటువంటి భావనని అందరిలో పెంచుతారు, అందరినీ ఒక్కదాటిగా ఉంచుకుంటారు, అందరూ కలిసిమెలిసి ఉండేటువంటి ఒక భావనని అందరిలో పెంపొందిస్తారు. కవి మనుష్యకో ఉదార్ బన్నే కే సందేశ్ కిస్ ప్రకార్ బల్ దే రహా హై. అయితే ఈ మనుష్యత అనేటువంటి పోయంలో కవి ఉదార్ అనేటువంటి అంటే గొప్ప గొప్ప వ్యక్తులుగా మారాలి, గొప్ప వ్యక్తులు అని, సో దేన్ని బేస్ చేసుకొని ఇక్కడ మనకి ఆ మెసేజ్ అనేది పాస్ చేస్తున్నారు. ఉదార్ శబ్దకి పునరావృత్తి కే ద్వారా బల్ దే రహా హై. సో మళ్ళీ మళ్ళీ ఉదార్ అనేటువంటి అంటే గొప్ప వ్యక్తులు ఇలా ఉంటారు, అలా ఉంటారు, ఇలా ఉంటే గొప్ప వ్యక్తులు అని పిలువబడతారు అని చెప్పేసి ఈ పదాన్ని మళ్ళీ మళ్ళీ ప్రయోగించి మనకు ఒక మెసేజ్ని ఇవ్వడం జరిగింది. సరస్వతి కిస్కి కథా బఖాంతి హై. సరస్వతి అంటే ఇక్కడ ఏంటి? సరస్వతి అంటే పుస్తకాలు అని, పుస్తకాల్లో ఎవరి గురించి రాస్తారు, వర్ణిస్తారు? సరస్వతి ఉదార్ లోగోంకి కథా బఖాంతి హై. సో పుస్తకాల్లో దేని గురించి రాస్తారంటే గొప్ప గొప్ప వ్యక్తుల గురించి వర్ణిస్తారు. ధర అప్నే ఆప్ కో కబ్ కృతార్థ మాంతి హై. ధర అంటే ఏంటి? భూమి. భూమి తనని తాను ఎప్పుడు ధన్యురాలుగా, కృతార్థురాలుగా అనుకుంటుంది అంటే ఉదార్ లోగోంకో పాకర్. సో గొప్ప వ్యక్తులు జన్మించినప్పుడు తనని తాను ధన్యులుగా భావిస్తుంది. సదా ఉదార్ కి సజీవ్ కీర్తిగాన్ కౌన్ కర్తే హై. సో ఎప్పుడూ కూడా గొప్ప వ్యక్తుల యొక్క వాళ్ళ గుణగుణాల గురించి ఎవరు చెప్పుకుంటూ పొగుడుకుంటూ ఉంటారు అంటే పుస్తకాల్లో రాస్తారు. సరస్వతి కర్తీ హై, గ్రంథ ఇతిహాస్ కర్తే హై. మన చరిత్ర చెప్పుకుంటుంది, గ్రంథాల్లో రాస్తారు, పురాణాల్లో, పుస్తకాల్లో రాస్తారు అలాంటి గొప్ప గొప్ప వ్యక్తుల గురించి, ఇలా చేశారు, అలా చేశారు అని చెప్పేసి. ఇప్పుడు మన లెసన్లో మనం చెప్పుకున్నాం కదా, సో ఉషీనర్ గురించి, క్షితీష్ గురించి, కర్ణ గురించి, ఇలాగనమాట. అసీమ విశ్వమే హమే క్యా భర్నా హై. సో ఈ ప్రపంచంలో మనం ఏమి నింపాలి? అసీమ విశ్వమే హమే అప్నాపన్ భర్నా హై. సో మన అనేటువంటి భావనని అందరిలో నింపాలి. उपयुक्त कवितांश के कवि कौन है? उपयुक्त कवितांश के कवि मैथिली शरण गुप्त हैं. नेक्स्ट स्टैंजा. क्षुधार्ध रंति देव ने दिया करस्त थाल भी, तथा धतीचि ने दिया परार्थ अस्ति जाल भी. उशीनर क्षितीश ने स्वमांस दान भी किया, सहर्ष वीर कर्ण ने शरीर चर्म भी दिया. अनित्य देह के लिए अनादि जीव क्या डरे, वही मनुष्य है कि जो मनुष्य के लिए मरे. రంతిదేవ్ నే కౌన్ సా దుర్లభ్ కార్య కియా హై. రంతిదేవ్ ఏం చేశారు?
రంతిదేవ్ ने खुद भूखे रहकर थाल में रखा भोजन भूखे को दे दिया. సో రంతిదేవ్ తను స్వయంగా ఆకలితో ఉన్నప్పటికీ కూడా తన ప్లేట్లో ఉన్నటువంటి ఆ చివరి భోజనాన్ని యాచకుడికి ఇచ్చేశాడు, భిక్షగాడికి ఇచ్చేశాడు. धतीची को किस लिए याद किया जाता है? धतीचीని ఎందుకు గుర్తు చేసుకుంటూ ఉంటాము? धतीची ने परार्थ के लिए अस्थियां दान दी. సో పరుల ఉపకారం కోసము ఏమిచ్చేశారు? అస్థియా అంటే ఎముకలు అనమాట, ఎముకల్ని ఇచ్చేశారు దానంగా. किस राजा ने अपने शरीर का मांस दान दे दिया? उशीनर राजा ने अपने शरीर का मांस दान दे दिया. कवि के अनुसार सच्चा मनुष्य कौन है? कवि के अनुसार सच्चा मनुष्य परोपकारी है. रणतिदेव ने ऐसा क्या किया था कि इतिहास में उनका नाम आया है? సో రంతిదేవ్ ఏం చేశారని ఆయన గురించి ఇప్పటికీ చరిత్రలో ఆయన పేరు వచ్చింది అంటే ఇప్పుడు ఇందాక చెప్పుకున్నాం మనం ఫస్ట్ క్వశ్చన్ లో. రంతిదేవ్ నే థాల్ మే అప్నే లియే రఖా భోజన్ భూకే కో దే దియా. తన కోసం ఉంచుకున్నటువంటి ఆహారాన్ని తన ఆకలితో ఉన్నప్పటికీ కూడా ఆకలితో ఉన్నవాడికి ఇచ్చేశాడనమాట. धतीजीने इंद्र की मदद कैसे की? धतीजी इंद्रुడికి ఎలా సహాయం చేశాడు? धतीजीने वज्र के लिए अपनी अस्थियां दान देकर इंद्र की मदद की. धतीजी వజ్రాయుధం కోసం తన అస్థి అంటే తన ఎముకల్ని దానంగా ఇంద్రుడికి ఇచ్చేశాడు. उशीनर क्षितीश ने क्या किया? उशीनर क्षितीश ने अपने शरीर का मांस दान दे दिया. తన శరీరంలోని మాంసాన్ని దానంగా ఇచ్చేశారు. वीर कर्ण ने कैसे परोपकार किया? కర్ణుడు ఏ విధంగా పరులకి సహాయం చేశాడు? వీర కర్ణునే అప్నే శరీర్ సే జుడే కవచ్ దాన్ దియా. సో కర్ణుడు ఏం చేశాడు? తన పుట్టుకతో వచ్చినటువంటి కవచ కుండలాల్ని దానంగా ఇచ్చేశాడు. कवितांश का भाव क्या है? परोपकार करने की प्रेरणा देना ही कवितांश का भाव है. नेक्स्ट स्टैंजा. सहानुभूति चाहिए महाविभूति है यही, वशीकृता सदैव है बनी हुई स्वयं मही. विरुद्धवाद बुद्ध का दया प्रवाह में बहा, विनीत लोक वर्ग क्या न सामने झुका रहा. अहा वही उदार है परोपकार जो करे, वही मनुष्य है कि जो मनुष्य के लिए मरे. मनुष्य को दूसरों पर क्या दिखाना चाहिए? मनुष्य को दूसरों पर सहानुभूति दिखाना चाहिए. मनुष्य की उदारता किसे वश में कर लेती है? मनुष्य की उदारता समस्त पृथ्वी को वश में कर लेती है. महात्मा बुद्ध के विरोधी उनकी दया और करुणा के प्रभाव से क्या हो गए? महात्मा बुद्ध के विरोधी उनकी दया और करुणा के प्रभाव से नमस्तक हो गए. नमस्तक हो जाना అంటే ఏంటి? झुक जाना. అంతవరకు వ్యతిరేకించిన వాళ్ళు, వ్యతిరేకతని తెలిపిన వాళ్ళందరూ కూడా ఏం చేశారు? గౌతమ బుద్ధుడి ముందు తల వంచేశారు. कवि ने किसे उदार माना है? कवि ने परोपकारी को उदार माना है. उपयुक्त काव्यांश में किसकी महत्ता दर्शाई गई है? उपयुक्त काव्यांश में सहानुभूति की महत्ता दर्शाई गई है. नेक्स्ट. रहो न भूल के कभी मदांध तुच्छ वित्त में, सनाथ जान आपको करो न गर्व चित्त में. अनाथ कौन है यहाँ? त्रिलोकनाथ साथ है, दयालु दीन बंधु के बड़े विशाल हाथ है. अथीव भाग्यहीन है अधीर भाव जो करे, वही मनुष्य है कि जो मनुष्य के लिए मरे. मनुष्य को भूल कर भी किस पर अभिमान नहीं करना चाहिए. పొరపాటున కూడా మనిషి దేన్ని చూసుకొని గర్వపడకూడదు. मनुष्य को भूल कर भी तुच्छ वित्त पर अभिमान नहीं करना चाहिए. సో సంపదని చూసుకొని ఎప్పుడు కూడా మనము విర్రవీగకూడదు. విశ్వ మే కోయి భీ వ్యక్తి అనాథ్ క్యో నహీ హై? ప్రపంచంలో ఎవ్వరూ అనాథ కాదని ఎందుకు చెప్తున్నారు? క్యోంకి సబ్కే సాత్ ఈశ్వర్ హై. ఎందుకంటే ప్రతి ఒక్కరితో భగవంతుడు ఉంటాడు. అది డబ్బున్నవాడు కావచ్చు, డబ్బు లేనివాడు కావచ్చు. విశ్వమే సర్వాధిక్ భాగ్యహీన్ కౌన్ హై? భాగ్యహీనుడు అంటే ఎవరు ప్రపంచంలో అందరికంటే? जो अधीर भाव रखता हो वही विश्व में सर्वाधिक भाग्यहीन है. ఎవరైతే ఆ గర్వం ఉంటుందో, ఎవరైతే అలా సంపదని చూసి విర్రవీగుతూ ఉంటాడో, ఇతరుల గురించి మంచిగా ఆలోచించరో వాడు నిజంగా అందరికంటే భాగ్యహీనుడు. दीनबंधु की क्या विशेषता है? सबके दुखों को दूर करने के लिए सहायता करने वाला ही दीनबंधु है. దీనబంధు యొక్క ప్రత్యేకత ఏంటి అంటే, భగవంతుడి ప్రత్యేకత ఏంటి? అందరికీ సహాయం చేయడం. काव्यांश के अनुसार व्यक्ति धैर्य क्यों खो देता है? సో పోయంని బేస్ చేసుకొని మనిషి ఎప్పుడు ధైర్యాన్ని కోల్పోతాడు? స్వయం కో అకేలా సమజ్కర్ వ్యక్తి ధైర్య ఖో దేతా హై.
తనని తాను ఒంటరిగా భావించినప్పుడు మనిషి ధైర్యాన్ని కోల్పోతాడు. ఈ సంసార్ మే కోయి భీ అనాథ్ క్యూ నహీ హై, ప్రపంచంలో ఎవ్వరూ అనాథ కాదని ఎందుకు చెప్పారు? క్యోంకి సబ్కే సాత్ ఈశ్వర్ హై, ఎందుకంటే అందరితో కూడా భగవంతుడు ఉన్నాడు కాబట్టి ఎవ్వరూ అనాథలు కాదు. उपयुक्त कविता किस पाठ से दिया गया है? उपयुक्त कविता मनुष्यता पाठ से दिया गया है. अनंत अंतरिक्ष में अनंत दैव है खड़े, समक्ष ही स्वबाहु जो बढ़ा रहे बड़े बड़े, परस्परावलंब से उठो तथा बढ़ो सभी, अभी अमर्त्य अंक में अपंक हो चढ़ो सभी, रहो न यों कि एक से न काम और कासरे, वही मनुष्य है कि जो मनुष्य के लिए मरे. अनंत अंतरिक्ष में कौन खड़े हैं? अनंत अंतरिक्ष में अनंत देव खड़े हैं. अंतरिक्ष में ईश्वर क्या कर रहे हैं? अंतरिक्ष में ईश्वर सबके दुखों को दूर करने के लिए सबकी मदद कर रहे हैं. देवताओं की गोद में कैसे चढ़ना है? सो देवतల ఒళ్ళోకి మనం ఎలా వెళ్ళాలి? నిష్కలంక్ హోకర్, బినా కలంక్ కే చढ़ना है. సో మనం ఎటువంటి మచ్చ లేకుండా అంటే ఏంటి? ఎటువంటి తప్పు చేయకుండా, ఎవ్వరికి హాని చేయకుండా, అలాంటి ఒక మచ్చ మన మీద లేకుండా మనం వెళ్ళాలి దేవతల దగ్గరికి. కావ్యాంశ్ మే కిస్ తరహ రహనే కే లియే కహా గయా హై, ఎలా ఉండమని చెప్తున్నారు పోయంలో? కావ్యాంశ్ మే సదా హమే దూసరోं की भलाई के लिए काम करते रहने के लिए कहा गया है. సో ఎప్పుడూ కూడా ఇతరులకి మంచి చేయాలి, సహాయం చేయాలి అని చెప్తున్నారు. परस्परावलंब से क्या करना है? परस्परावलंब से हमें जीवन में आगे बढ़ना है. సో అందరినీ కలుపుకుంటూ, అందరినీ మనతో తీసుకెళ్తూ మనం కూడా ముందుకెళ్ళాలి. नेक्स्ट स्टैंजा. मनुष्य मात्र बंधु है, यही बड़ा विवेक है, पुराण पुरुष स्वयंभू पिता प्रसिद्ध एक है, फलानुसार कर्म के अवश्य बाह्य भेद है, परंतु अंतरैक्य में प्रमाणभूत वेद है. अनर्थ है कि बंधु ही न बंधु की व्यथा हरे, वही मनुष्य है कि जो मनुष्य के लिए मरे. मनुष्य के जीवन में बड़ा विवेक क्या है? मनुष्य के जीवन में सबके साथ भाईचारे की भावना रखना ही सबसे बड़ा विवेक है. అన్నిటికంటే తెలివైన పని ఏంటి మనిషి చేసేది అంటే తన జీవితంలో అందరితో సోదర భావాన్ని ఉంచుకొని అందరినీ కలుపుకుంటూ వెళ్ళడమే తెలివైన పని. इस पद्यांश में पुराण पुरुष किसे कहा गया है? पुराण पुरुष అని పోయంలో ఎవరిని అంటున్నారు? స్వయంభూ. స్వయంభూ అంటే ఎవరో కాదు, భగవంతుడు అని. किसके फलानुसार बाह्य भेद अवश्य होंगे? कर्म फलानुसार, మనం చేసేటువంటి పనుల ఫలితంగా మన రూపాలు అనేవి, బాహ్య రూపాలు అనేవి డిఫరెంట్ గా ఖచ్చితంగా ఉంటాయి. पद्यांश के अनुसार अंतरैक्य में प्रमाणभूत क्या है? अंतरैक्य में प्रमाणभूत वेद है. पद्यांश के अनुसार अनर्थ किसे कहा गया है? पद्यांश के अनुसार दूसरों की सहायता ना करने को ही अनर्थ कहा गया है. ఇతరులకి సహాయం చెయ్యకపోవడమే అనర్థం అని చెప్తున్నారు. నెక్స్ట్. चलो अभीष्ट मार्ग में सहर्ष खेलते हुए, विपक्ति विघ्न जो पढ़े उन्हें ढकेलते हुए, घटे न हेल मेल हाँ बढ़े न भिन्नता कभी, अतर्क एक पंथ के सतर्क पंथ हो सभी, तभी समर्थ भाव है कि तारता हुआ तरे, वही मनुष्य है कि जो मनुष्य के लिए मरे. अभीष्ट मार्ग पर हमें कैसे चलना चाहिए? अभीष्ट मार्ग पर हमें खुशी से खेलते हुए चलना है. మనకి మనం సంతోషంగా ఆడుతూ పాడుతూ మనకి నచ్చినటువంటి దారిలో మనం వెళుతూ ఉండాలి. अभीष्ट मार्ग पर किन्हें ढकेलते हुए आगे बढ़ना है? దేన్ని తోసుకుంటూ మనం ముందుకెళ్ళాలి? अभीष्ट मार्ग पर विपत्ति विघ्नों को ढकेलते हुए आगे बढ़ना है. వచ్చేటువంటి ఆ కష్టాలు, సమస్యలు, ఆటంకాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని పక్కకి తోసుకుంటూ నవ్వుతూ ముందుకెళ్ళిపోవాలి మనం. मनुष्य अभीष्ट मार्ग पर विपत्ति विघ्नों को ढकेलते हुए आगे बढ़ना है. मनुष्य में क्या नहीं बढ़ना चाहिए और क्या घटना नहीं चाहिए? సో మనుషుల్లో ఏది పెరగకూడదు, ఏది తగ్గకూడదు అని అడుగుతున్నారు. మనుష్యోं में भिन्नता नहीं बढ़ना चाहिए और हेलमेल घटना नहीं चाहिए. సో డిఫరెన్సెస్ అనేవి పెరగకూడదు, అలాగే అందరినీ కలుపుకునే ఆ క్వాలిటీ అనేది తగ్గకూడదు. मनुष्य के जीवन की सार्थकता किसमें है? मनुष्य के जीवन की सार्थकता दूसरों की सहायता करने में ही है. उपयुक्त पद्यांश के कवि का नाम क्या है? उपयुक्त पद्यांश के कवि मैथिली शरण गुप्त है. సో చూసారు కదా, క్వశ్చన్ నెంబర్ 14 కి సంబంధించి మనము
తోపు మనుష్యతలో ప్రతి స్టాంజాకి సంబంధించి ఎన్ని క్వశ్చన్స్ అయితే అడగడానికి ఛాన్స్ ఉందో అన్ని క్వశ్చన్స్ని ఇందులో ఇవ్వడం జరిగింది. ఐ హోప్ మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. సో ఎవరైతే కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతున్నారో, అంటే పఠిత గద్యాంశ్ ఓకే పద్యాంశ్ కొంచెం డిఫికల్ట్గా ఉంది అని ఫీల్ అవుతున్నారో, సో వాళ్ళందరికీ ఇది ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. సో ఎక్కడ స్కిప్ చేయొద్దు వీడియోని, మీరే లాస్ అవుతారు. ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చక్కగా వినండి. పీడిఎఫ్ ఎవరికన్నా కావాలి అంటే మీరు ఛానల్ జాయిన్ అయ్యి కామెంట్లో మీ మెయిల్ ఐడిని డ్రాప్ చేస్తే మేము ఖచ్చితంగా పీడిఎఫ్స్ అనేవి సెండ్ చేస్తున్నామండి. సో ఎవరైతే మెయిల్ ఐడి ప్రొవైడ్ చేయట్లేదో మేము వాళ్ళకి పంపించలేకపోతున్నాం. మేము మళ్ళీ చెప్తున్నాం కూడా మెయిల్ ఐడి ఇవ్వండి అని చెప్పేసి. సో మీరు ఛానల్ జాయిన్ అవ్వాలి. తర్వాత మీ మెయిల్ ఐడిని కామెంట్ సెషన్లో మాకు ఇచ్చారంటే మేము మీకు పీడిఎఫ్స్ అనేవి సెండ్ చేస్తాము. మీరు ఈజీగా ప్రాక్టీస్ చేసుకోవడానికి ఉంటుంది. అలాగే ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే ఒకసారి చూడండి ప్రీవియస్ వీడియోస్ అనేవి. సో 10th క్లాస్కి సంబంధించి అయితే మీకు అసలు A to Z మీకు పబ్లిక్ ఎగ్జామ్ సిరీస్లో మీకు కావాల్సిన అన్నీ కూడా ఇండివిజువల్ వీడియోస్ సపరేట్గా పెట్టున్నాం మేము. సో మీకు నచ్చితే, మీకు హెల్ప్ అవుతున్నాయి, అర్థమవుతున్నాయి అనుకుంటే మాత్రం తప్పకుండా సపోర్ట్ అందించండి. సో మీ సపోర్ట్ అనేది మాకు మంచి కామెంట్స్ రూపంలో రావాలి. అలాగే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో వీడియోస్ని షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే మేము వీడియోస్ పోస్ట్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్స్ అనేవి వచ్చేస్తాయండి. ఆల్రెడీ మాకు సపోర్ట్ చేస్తున్నటువంటి మా సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో, మా యూట్యూబ్ ఫ్యామిలీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ.